శాతవాహనుల తర్వాత రాజులు. ఆంధ్రదేశాన్ని పరిపాలించిన మొదటి రాజవంశము శాతవాహనులు. శాతవాహన సామ్రాజ్యము అంతరించిన తర్వాత వారి దగ్గరగా సామంతులుగా పనిచేసినటువంటి ఇక్ష్వాకులు అనేవారు. వారి దగ్గర సామంతులుగా పనిచేసిన ఇక్ష్వాకులు అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రెండవ రాజవంశము ఇక్ష్వాకులు. ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రెండవ రాజవంశము ఇక్ష్వాకులు. ఇక్ష్వాకులను శ్రీ పర్వతీయ ఆంధ్రులు అంటారు. ఇక్ష్వాకులను శ్రీ పర్వతీయ ఆంధ్రులు అని చెప్పేస్తారు. రామాయణంలోని శ్రీరాముని వంశానికి చెందిన వారము అని వీళ్ళు ఇక్ష్వాకు వంశానికి చెందిన వారము అని చెప్పుకోవడం జరిగింది. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి, దానికి శ్రీ పర్వతము. ఇప్పుడు దానిని నాగార్జున కొండ అని పిలుస్తున్నారు. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. విజయపురికే శ్రీ పర్వతము అని పేరుంటుంది. దానినే మనం ప్రస్తుతము నాగార్జున కొండ అని పిలుస్తున్నాం. ఇక్ష్వాకులను శ్రీ పర్వతీయ ఆంధ్రులు అని పిలుస్తాం. ఇక్ష్వాకులు కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్నటువంటి ఆంధ్రదేశాన్ని పరిపాలించారు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు అంటే సుమారుగా 100 సంవత్సరాలు వీరు ఆంధ్రదేశాన్ని పరిపాలించారు. ఇక్ష్వాకు రాజ్య స్థాపకుడు వాశిష్ఠీపుత్ర శ్రీ శాంతమూలుడు అంటారు. వాశిష్ఠీపుత్ర శ్రీ శాంతమూలుడు, వాశిష్ఠీపుత్ర శ్రీ శాంతమూలుడు అని కూడా అంటారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్టు. ఇక్ష్వాకు రాజ్య స్థాపకుడు వాశిష్ఠీపుత్ర శ్రీ శాంతమూలుడు, ఇక్ష్వాకు రాజ్య స్థాపకుడు. ఇక్ష్వాకులు హిందూ మతాన్ని బౌద్ధ మతాలను ఆదరించారు. హిందూ మతమును బౌద్ధ మతమును ఆదరించారు. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి, దానిని ఏమంటాము శ్రీ పర్వతము అని చెప్పుకుంటాం. వీరు శ్రీ పర్వతములో అనేక దేవాలయాలను, బౌద్ధ స్తూపాలను నిర్మించారు. ఇప్పటికీ కూడా విజయపురిలో దీని యొక్క ఆనవాళ్ళు మనకు అనేకం కనిపించడం అనేది జరుగుతుంది, శిథిలమై ఉన్నవి. విజయపురిలో ఇక్ష్వాకులు అనేవారు అనేక దేవాలయాలను నిర్మించారు మరియు బౌద్ధ స్తూపాలను నిర్మించారు. ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారిగా దేవాలయాలను నిర్మించింది ఇక్ష్వాకు రాజులు. ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారిగా దేవాలయాలను నిర్మించింది ఇక్ష్వాకులు అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పుకోవాలంటే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా దేవాలయాలను నిర్మించింది ఇక్ష్వాకులు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా దేవాలయాల నిర్మాణాన్ని ప్రారంభించింది మౌర్యులు. గుప్తుల కాలంలో దేవాలయాల నిర్మాణము ఎక్కువగా జరిగింది. గుప్తుల కాలంలో దేవాలయాల నిర్మాణము గొప్పగా జరిగింది. ఆంధ్రదేశంలో లేదు దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా దేవాలయాల నిర్మాణము ఇక్ష్వాకులు ప్రారంభించారు. ఇక్ష్వాకులు హిందూ మతాన్ని ఆదరించారు, బౌద్ధ మతాన్ని ఆదరించడం అనేది జరిగింది. కొంతమంది రాజుల కాలంలో వైదిక మతము, కొంతమంది రాజుల కాలంలో బౌద్ధ మతము వర్ధిల్లింది. ఇక్ష్వాకు రాజ్య స్థాపకుడు వాశిష్ఠీపుత్ర శ్రీ శాంతమూలుడు. ఇతను రాజ్యంలో అడవులను నరికించి వాటిని వ్యవసాయ భూములుగా మార్చాడు. వాశిష్ఠీపుత్ర శ్రీ శాంతమూలుడు రాజ్యంలో అడవులను నరికించి దాన్ని వ్యవసాయ భూములుగా మార్చాడు. వ్యవసాయ భూములుగా మార్చి నాగండ్లను, గోవులను దానం చేశాడు. గోవులను దానం చేసిండు. ఎవరు నాగన్లను, గోవులను దానం చేసింది? వాశిష్ఠీపుత్ర శ్రీ శాంతమూలుడు. నాగన్లను, గోవులను దానం చేసి వ్యవసాయాన్ని బాగా అభివృద్ధిలోకి తీసుకొని రావడం అనేది జరిగింది. రోమన్ ఇంజనీర్ల సహాయంతో విజయపురిలో ఒక పెద్ద క్రీడా స్టేడియంను నిర్మించారు ఇక్ష్వాకులు. రోమన్ ఇంజనీర్ల యొక్క సహాయంతో, ఎందుకంటే ఇక్ష్వాకుల కాలంలో రోమన్ సామ్రాజ్యంతో వర్తకము బాగా జరిగింది. రోమన్ సామ్రాజ్యంతో వర్తకం అనేది బాగా జరిగింది. సో కాబట్టి రోమన్ ఇంజనీర్ల యొక్క సహాయ సహకారాలతోటి విజయపురిలో ఒక పెద్ద క్రీడా స్టేడియంను ఏర్పాటు చేశారు. ఇక్ష్వాకు రాజ్యస్థాపకుడు చాలా ఇంపార్టెంటు. ఇక్ష్వాకు రాజ్యస్థాపకుడు
వాశిష్ఠి పుత్ర శ్రీ శాంతమూలుడు. ఇక్ష్వాకు రాజులందరిలోకెల్లా గొప్పవాడు వీర పురుష దత్తుడు. ఇక్ష్వాకు రాజులందరిలోకెల్లా గొప్పవాడు వీర పురుష దత్తుడు అనేవాడు గొప్పవాడు. వీరపురుష దత్తుని పాలనా కాలము బౌద్ధ మతానికి స్వర్ణయుగము. వీరపురుష దత్తుని పరిపాలనా కాలము బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మేనత్తల కూతుర్లను వివాహమాడే సాంప్రదాయము వీరపురుష దత్తునితోటే ప్రారంభము కావడం జరిగింది. అతని యొక్క 2 మేనత్తల కూతుర్లను ముగ్గురిని ఇతను వివాహం చేసుకున్నాడు. ఇన్ జనరల్గా మేనత్త కూతుర్లను వివాహము చేసుకునే సాంప్రదాయము ఆంధ్రదేశంలో ఇక్ష్వాకులతోటి ప్రారంభమైంది. మేనత్త కూతుర్లను వివాహం చేసుకున్న ఇక్ష్వాకు రాజు ఎవరు అంటే వీరపురుష దత్తుడు. వీరపురుష దత్తుడు ఇక్ష్వాకు రాజులందరిలోకెల్లా గొప్పవాడు. తర్వాత ఈ ఇక్ష్వాకులు రోమన్ సామ్రాజ్యంతో వర్తకము చేసేవారు. చిట్ట చివరి రాజు రుద్రపురుష దత్తుడు. చిట్ట చివరి రాజు ఎవరు? రుద్రపురుష దత్తుడు. ఇక్ష్వాకులలో చిట్ట చివరి రాజు రుద్రపురుష దత్తుడు. టోటల్గా ఇక్ష్వాకులు ఆంధ్రదేశాన్ని పరిపాలించిన 2వ రాజవంశము. ఇక్ష్వాకులు కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిపాలించారు. ఇక్ష్వాకులు శ్రీరాముని యొక్క వంశానికి చెందిన వారము అని తెలుపుకున్నారు. ఇక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురి. ఇది చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్టు. ఇక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురి. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. విజయపురికి మరొక పేరేంది? శ్రీపర్వతం. విజయపురికి మరొక పేరేంది? శ్రీపర్వతం. నల్లమల్ల కొండలకు శ్రీపర్వతము అని పేరు ఉంటుంది. నల్లమల్ల కొండలకే శ్రీపర్వతము అని పేరు ఉంటుంది. ఆ శ్రీపర్వతాన్ని మనం ఇప్పుడు ఏమంటున్నామంటే నాగార్జున కొండ అని పిలుచుకోవడం అనేది జరిగింది. ఇక్ష్వాకు రాజ్య స్థాపకుడు వాశిష్ఠి పుత్ర శ్రీ శాంతమూలుడు. వాశిష్ఠి శ్రీ శాంతమూలుడు అనేవాడు రాజ్యములో అడవులను నరికించి వాటిని వ్యవసాయ భూములుగా మార్చి నాగళ్లను గోవులను దానం చేశాడు. ఇతను అశ్వమేధ యాగము అనే వాటిని నిర్వహించాడు. వాశిష్ఠి పుత్ర శ్రీ శాంతమూలుడు అశ్వమేధ యాగము వాజపేయ యాగాలను నిర్వహించాడు. తర్వాత ఇక్ష్వాకు రాజులందరిలోకెల్లా గొప్పవాడు వీరపురుష దత్తుడు. వీరపురుష దత్తుని పాలనా కాలము బౌద్ధ మతానికి ఆంధ్రదేశంలో స్వర్ణయుగము. దేశ విదేశాల నుంచి బౌద్ధ మత యాత్రికులు నాగార్జున కొండకు దట్ మీన్ విజయపురికి రావడం అనేది జరిగింది. ఇక్ష్వాకుల కాలంలో రోమన్ సామ్రాజ్యంతో వర్తకం జరిగేది. సో కాబట్టి రోమన్ ఇంజనీర్ల యొక్క సహకారంతో నాగార్జున కొండలో ఒక క్రీడా ప్రాంగణాన్ని నిర్వహించారు. ఇక్ష్వాకు రాజులలో చిట్ట చివరి రాజు రుద్రపురుష దత్తుడు. ఇక్ష్వాకులు అనేది చిన్న టాపిక్, కానీ దాదాపు ఆల్మోస్ట్ దీని నుంచి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ రావడానికి గతంలో ప్రీవియస్ ఎగ్జామ్లలో వచ్చిన క్వశ్చన్లు ఏమి ఉన్నాయంటే ఇక్ష్వాకుల రాజధాని విజయపురి, ఇక్ష్వాకు రాజ్యస్థాపకుడు వాశిష్ఠి పుత్ర శ్రీ శాంతమూలుడు, ఇక్ష్వాకు రాజులందరిలోకెల్లా గొప్పవాడు వీరపురుష దత్తుడు, ఇక్ష్వాకు రాజులలో చిట్ట చివరివాడు రుద్రపురుష దత్తుడు. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా గత ప్రీవియస్ ఎగ్జామ్లలో అడిగినటువంటి క్వశ్చన్స్ కాబట్టి ఇవే మనం మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మౌర్యుల తర్వాత భారతదేశాన్ని శుంగులు అనేవాళ్ళు పరిపాలించారు. మౌర్యుల తర్వాత భారతదేశాన్ని శుంగులు అనేవాళ్ళు పరిపాలించారు. శుంగుల తర్వాత కాన్వులు అనేవాళ్ళు పరిపాలించారు భారతదేశాన్ని. ఉత్తర భారతదేశాన్ని శుంగుల తర్వాత కాన్వులు అనేవారు పరిపాలించారు. ఒకసారి ఆర్డర్ క్రమం చెప్తాను చూడండి. ఒకసారి భారతదేశంలో 16 జనపదాలలో మగధ జనపదం అనేది గొప్ప జనపదము. మగధ జనపదము తూర్పు ఉత్తరప్రదేశ్, దానిని ఒకప్పుడు కోసల రాజ్యము అనేవాళ్ళు. తూర్పు ఉత్తరప్రదేశ్ను తనలో విలీనం చేసుకొని మగధ రాజ్యం అనేది గొప్ప రాజ్యంగా ఆవిర్భవించింది. మగధ రాజ్య ఔన్నత్యానికి పునాదులు వేసిన రాజవంశము హర్యాంక వంశం. అంటే మగధను పరిపాలించిన మొట్టమొదటి రాజవంశము హర్యాంక వంశం. హర్యాంక వంశ స్థాపకుడు బింబిసారుడు. హర్యాంక వంశ స్థాపకుడు బింబిసారుడు అనేవాడు హర్యాంక వంశ స్థాపకుడు.
హర్యాంక వంశంలో చివరి రాజు నాగదాసకుడు. హర్యాంక వంశం తర్వాత మగధను పరిపాలించిన రెండవ రాజవంశము శైశునాగ వంశము. దానినే శిశునాగ వంశం అంటాము, దానినే శైశునాగ వంశము అంటాము. శైశునాగ వంశ స్థాపకుడు శైశునాగ వంశంలో చివరివాడు కాలాశోకుడు. అండ్ దెన్ నందులు అనేవారు మగధ రాజ్యాన్ని పరిపాలించారు. నందరాజ్య స్థాపకుడు మహాపద్మ నందుడు. నందవంశంలో చివరి రాజు ధననందుడు. ఆ తర్వాత మౌర్యులు అనేవాళ్ళు పరిపాలించారు. భారతదేశ చరిత్రలో గొప్ప ప్రథమ మహాసామ్రాజ్యము మౌర్య సామ్రాజ్యం. ఈ మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. మౌర్య వంశంలోనే కాకుండా యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ గొప్ప చక్రవర్తులలో ఒకడు అశోకుడు. మౌర్య వంశంలో చివరి రాజు బృహద్రథుడు. ఆ బృహద్రథుని చంపేసి పుష్యమిత్ర శుంగుడు అనేవాడు శుంగ వంశాన్ని స్థాపించడం అనేది జరిగింది. శుంగుల తర్వాత కాన్వులు అనేవాళ్ళు అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఫస్ట్ హర్యాంక వంశం, తర్వాత శైశునాగ వంశం, తర్వాత నందవంశం, మౌర్య వంశం, శుంగ వంశం అండ్ కాన్వ వంశం. కాన్వ వంశ స్థాపకుడు వాసుదేవ కాన్వుడు. కాన్వ వంశ స్థాపకుడు ఎవరండి? వాసుదేవ కాన్వుడు. కాన్వుల తర్వాత పాటలీపుత్రాన్ని కొద్ది కాలం ఆంధ్ర శాతవాహనులు పరిపాలించారు. ఎందుకంటే మౌర్యుల దగ్గర సామంతులుగా ఉన్నటువంటి ఆంధ్ర శాతవాహనులు మౌర్యుల తదంతరము అధికారంలోకి ఆంధ్రదేశంలో వచ్చారు. అధికారంలోకి వచ్చి ఉత్తర భారతదేశం మీద కూడా దండయాత్ర చేశాడు. ఉత్తర భారతదేశం మీద దండయాత్ర చేసిన ఆంధ్ర శాతవాహన చక్రవర్తి మొదటి పులోమావి. కాబట్టి పాటలీపుత్రము భారతదేశంలో ఏర్పడిన అన్ని రాజవంశాలకు రాజధానిగా ఉన్నది. ఇది దాదాపుగా 1000 సంవత్సరాలు భారతదేశంలో ఏర్పడిన అన్ని రాజవంశాలకు రాజధానిగా ఉండింది పాటలీపుత్రం. కాబట్టి మౌర్యుల రాజధాని పాటలీపుత్రము. ఈ పాటలీపుత్ర నగరాన్ని కూడా శాతవాహనులు ఆక్రమించి కొద్ది కాలం పరిపాలించడం అనేది జరిగింది. కాబట్టి ఆ తదంతరం మౌర్యుల తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు అంటే కుషానులు అనేవాళ్ళు వచ్చారు. శుంగుల తర్వాత కాన్వ వంశం మీద వచ్చిన వాళ్ళు ఎవరంటే విదేశస్తులు కుషానులు అనేవాళ్ళు వచ్చారు. కుషానులు మధ్య ఆసియాలోని యూచి తెగకు చెందినవారు. ఈ కుషానులు చైనా గొప్పగోడ పరిసర ప్రాంతాలలో నివసించేవారు. కుషానులు అనేవారు చైనా గొప్పగోడ పరిసర ప్రాంతాలలో నివసించేవారు. సో కాబట్టి ఈ కుషానులను మీద హూనులు అనేవాళ్ళు దండయాత్ర చేసి వీరిని అనేక రకాల ఇబ్బందులకు గురి చేశారు. కాబట్టి ఆ చైనా గొప్పగోడ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న కుషానులు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి ఇటు మధ్య ఆసియా వైపు వెళ్ళి రావడం అనేది జరిగింది. అలా కుషానులు అనేవాళ్ళు చైనా గోడ పరిసర ప్రాంతాన్ని వదిలిపెట్టి మధ్యాసియా వైపు వచ్చారు. మొత్తం వీరు ఒక 5 తెగలుగా ఏర్పడ్డారు, 5 శాఖలుగా ఏర్పడ్డారు. ముఖ్యంగా ఎగ్జామ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కుషానులు ఏ జాతికి చెందినవారు, లేదు కుషానులు ఏ తెగకు చెందినవారు, యూచి తెగకు చెందినవారు. ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్లలో వచ్చింది. కుషానులు ఏ జాతికి చెందినవారు, లేదు ఏ తెగకు చెందినవారు, యూచి తెగకు చెందినవారుగా చెప్పుకుంటాం. యూచి తెగకు చెందినవారు. మౌర్యుల తర్వాత మగధ రాజ్యాన్ని శుంగుల తర్వాత కాన్వులు. ఈ శుంగుల కాలంలో బాక్ట్రియన్ గ్రీకులు అనేవాళ్ళు ఉత్తర భారతదేశం మీద దండెత్తి పాటలీపుత్రం వరకు వచ్చి ఉత్తరప్రదేశ్లోని మధుర వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని బాక్ట్రియన్ గ్రీకులు అనేవాళ్ళు ఆక్రమించారు. ఎవరి కాలంలో వచ్చారు? శుంగుల కాలంలో వచ్చారు. శుంగుల కాలంలో బాక్ట్రియన్ గ్రీకులు వచ్చి మధుర వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఆ బాక్ట్రియన్ గ్రీకుల తర్వాత వచ్చిన వారే కుషానులు. కుషాను వంశస్థాపకుడు లేదు కుషాను రాజ్యస్థాపకుడు కుజుల కార్డ్ ఫైసిస్ లేదా మొదటి కార్డ్ ఫైసిస్. ఇతను
క్రీస్తు శకము 41 సంవత్సరం నుంచి 54 సంవత్సరాల వరకు, క్రీస్తు శకము 41 సంవత్సరం నుంచి 54 సంవత్సరాల వరకు ఇతను పరిపాలించడం అనేది జరిగింది. ఇతని తర్వాత కుదులకాడ్ ఫైసెస్ తర్వాత అతని కుమారుడు వీమా కార్డ్ ఫైసిస్ లేదా రెండో కార్డ్ ఫైసిస్ అనేవాడు అధికారంలోకి రావడం అనేది జరిగింది. కుషాను రాజ్య స్థాపకుడు కుదులకాడ్ ఫైసెస్ తర్వాత అధికారంలోకి వచ్చింది వీమా కార్డ్ ఫైసిస్ని రెండో కార్డ్ ఫైసిస్ అని చెప్పుకోవడం అనేది జరిగింది. అయితే వీమా కార్డ్ ఫైసిస్ శైవ మతాన్ని ఆచరించాడు. శైవ మతాన్ని స్వీకరించిన తర్వాత మహేశ్వర అనే బిరుదుతోటి నాణాలు ముద్రించాడు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు చాలా అంటే చాలా ఇంపార్టెంటు. మహేశ్వర అనే బిరుదుతో నాణాలు ముద్రించిన కుషాను వంశపు రాజు. మహేశ్వర అనే బిరుదుతో నాణాలను ముద్రించిన రాజు ఎవరు? వీమా కార్డ్ ఫైసిస్. ఆయననే రెండో కార్డ్ ఫైసిస్ అని చెప్పేస్తాం. ఆ తర్వాత కుషానుల రాజధాని పురుషపురం, నేటి పాకిస్తాన్లోని పెషావర్. చాలా ఇంపార్టెంటు ఈ బిట్టు. చాలాసార్లు కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి బిట్టు. అది ఏంటిది అంటే కనిష్కుని రాజధాని అంటారు. ఇక్కడ కుషానుల రాజధాని మెయిన్గా కనిష్కుని రాజధాని పురుషపురం, నేటి పాకిస్తాన్లోని పెషావర్ కనిష్కుని యొక్క రాజధాని. అయితే ఈ కనిష్కుని యొక్క పరిపాలన 6th క్లాస్లో ఒక రకంగా ఉంది, ఇంటర్మీడియట్ పుస్తకంలో ఒక రకంగా ఉంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. 6th క్లాస్ సోషల్లో ఏముంటుంది అంటే కనిష్కుని పరిపాలనా కాలము క్రీస్తు శకము 78 సంవత్సరం నుంచి 120 వరకు ఉన్నది 6th క్లాస్ సోషల్లో. అదే ఇంటర్మీడియట్లో ఏమున్నది అంటే క్రీస్తు శకము 78 నుంచి 102 వరకు ఉన్నది. క్రీస్తు శకం 78 నుంచి 102 వరకు. ఇది పైదేమో ఎడ్జిట్ వాళ్ళకు, కిందిదేమో స్కూల్ అసిస్టెంట్ వరకు ఉంటుంది. కుషాను రాజులందరిలోకెల్లా అగ్రగణ్యుడు ఎవరు? కనిష్కుడు అనట ఆయన. కనిష్కుడు తను రాజ్యానికి వచ్చినందుకు గుర్తుగా క్రీస్తు శకము 78న శకయుగము అనే దానిని ప్రారంభించాడు. కనిష్కుడు ప్రవేశపెట్టినటువంటి శకయుగాన్ని నేడు భారత ప్రభుత్వము తన క్యాలెండర్కు మాతృకగా ఉపయోగించుకుంటుంది. ఇది గత ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగాడు, చాలా ఇంపార్టెంటు. శకయుగమును ప్రవేశపెట్టింది కనిష్కుడు శకయుగమును ఏ సంవత్సరంలో ప్రారంభించాడు? క్రీస్తు శకము 78న కనిష్కుడు శకయుగము ఎందుకు ప్రారంభించాడంటే తను రాజ్యానికి వచ్చినందుకు గుర్తుగా. కాబట్టి ప్రస్తుత భారత ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి క్యాలెండర్కు మాతృక కనిష్కుడు ప్రవేశపెట్టినటువంటి శకయుగము. అంటే ఇది క్యాలెండర్ అయిపోయింది. మరి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా క్యాలెండర్ను రూపొందించిన వారు ఎవరు అంటే ఈజిప్షియన్లు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా క్యాలెండర్ను ఎవరు రూపొందించారు? ఈజిప్షియన్లు. కాలమానాన్ని సంవత్సరాలుగా, సంవత్సరాన్ని నెలలుగా, నెలలను వారాలుగా. కాలమానాన్ని సంవత్సరాలుగా, సంవత్సరాన్ని నెలలుగా, నెలలను వారాలుగా. రోజుకు 24 గంటలుగా నిర్ధారించారు. ఎవరు? ఈజిప్షియన్లు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా క్యాలెండర్ను రూపొందించిన వారు ఈజిప్షియన్లు. ఇప్పుడు క్యాలెండర్లో అనుసరిస్తున్నటువంటి నెలల పేర్లు జనవరి టు డిసెంబర్ వరకు. ఈ నెలల పేర్లు ఎవరి అంటే రోమన్ చక్రవర్తుల యొక్క పేర్లు. రోమన్ చక్రవర్తుల పేర్లే ఇప్పుడు మనం జనవరి టు డిసెంబర్ వరకు చదువుకుంటున్నాము. ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న క్యాలెండరు గ్రెగోరియన్ క్యాలెండర్. పోప్ గ్రెగోరియన్ అనేట ఆయన దీన్ని ప్రారంభించాడు. సో ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండరు. భారత ప్రభుత్వం అనుసరిస్తున్న క్యాలెండర్కు మాతృక కనిష్కుడు ప్రవేశపెట్టిన శకయుగము.
తర్వాత ముస్లింల క్యాలెండరు హిజ్రా శకము ఆధారంగా రూపొందించబడింది. ముస్లింల క్యాలెండరు హిజ్రా శకము ఆధారంగా రూపొందించబడింది. మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకము 622 సంవత్సరంలో మక్కాను వదిలి మదీనాకు వెళ్తాడు. మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకము 622లో మక్కాను వదిలి మదీనాకు వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి దాన్ని హిజ్రా శకంగా రూపొందించుకున్నారు. సో ముస్లింల క్యాలెండరు హిజ్రా శకం. ఇది ముస్లింల క్యాలెండర్ దేని ఆధారంగా రూపొందించబడింది? హిజ్రా శకము ఆధారంగా. ప్రస్తుత భారత ప్రభుత్వం అనుసరిస్తున్న క్యాలెండర్కు మాతృక శకయుగం. ఇది జీకే లెవెల్లో అడిగినటువంటి క్వశ్చన్. శకయుగాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? కనిష్కుడు. కనిష్కుడు ఏ సంవత్సరంలో శకయుగాన్ని ప్రవేశపెట్టాడు? క్రీస్తు శకం 78న శకయుగాన్ని ప్రారంభించాడు. కనిష్కుడు కాశ్మీరాన్ని జయించాడు. కాశ్మీరాన్ని జయించి కాశ్మీరంలో కనిష్కపురము అనే పట్టణాన్ని నిర్మించాడు. కనిష్కుడు కాశ్మీరమును జయించి కాశ్మీరంలో కనిష్కపురము అనే ఒక పట్టణాన్ని నిర్మించాడు. ఆ తర్వాత చైనా దేశం మీద దాడి చేశాడు. చైనా దేశం మీద దాడి చేసి చైనా సేనాధిపతిని ఓడించాడు. కనిష్కుడు చైనా దేశం మీద దాడి చేసి చైనా సేనాధిపతిని ఓడించి కాశ్మీరము, జార్ఖండ్, భోపాల్ అనే ప్రాంతాలను పొందిండు. ఏమేం ప్రాంతాలు పొందిండు? కాశ్మీరం ప్రాంతాన్ని పొందిండు, జార్ఖండ్ ప్రాంతాన్ని పొందిండు, భోపాల్ అనే ప్రాంతాలను పొంది చైనా సేనాధిపతిని ఓడించిండు. అందుకు గుర్తుగా దైవపుత్రుడు లేదా దేవపుత్రుడు లేదా దైవపుత్రుడు అనే బిరుదు పొందిండు. ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, కనిష్కుడు ఏమని బిరుదు? చైనా సేనాధిపతిని ఓడించి, కొన్నిసార్లు ఏమంటాడంటే చైనా చక్రవర్తిని ఓడించి అని కూడా ఉంటుంది. చైనా చక్రవర్తిని ఓడించి పొందినటువంటి బిరుదు దేవపుత్రుడు లేదా దైవపుత్రుడు అనే బిరుదును తను పొందడం అనేది జరిగింది. బౌద్ధ వాంగ్మయ ఆధారాల వలన సారనాథ్ శాసనం వలన సారనాథ్ శాసనం వలన కనిష్కుని యొక్క పరిపాలన విధానము మనకు తెలుస్తుంది. కనిష్కుని యొక్క పరిపాలన విధానం తెలుసుకోవటానికి ఆధారాలు బౌద్ధ వాంగ్మయం అంటే రచన రూపంలో ఉన్న గ్రంథాలు, లిఖిత రూపంలో ఉన్న గ్రంథాలనే వాగ్మయ ఆధారాలు అంటాం. ఆ బౌద్ధ వాగ్మయాలు కావచ్చు, సారనాథ్ శాసనం కావచ్చు. ఇవి కనిష్కుని పరిపాలన తెలుసుకోవటానికి మనకు ఉపయుక్తంగా ఉన్నవి. కనిష్కులు పాటలీపుత్రం మీద దాడి చేసినప్పుడు అశ్వఘోషుడు అనే పండితుడిని తనతో పాటు తీసుకొని పోవడం అనేది జరిగింది. కనిష్కుని ఆస్థానములో ఉన్న కవులు ఆచార్య నాగార్జునుడు, పార్శ్వుడు, వసుమిత్రుడు, అమోఘవర్షుడు అనే కవులు ఉన్నారు. తర్వాత చరకుడు అనే వైద్యుడు ఉన్నారు. కనిష్కుని ఆస్థానములోని కవులు పార్శ్వుడు, వసుమిత్రుడు, అశ్వఘోషుడు, ఆచార్య నాగార్జునుడు. ఆ తర్వాత కనిష్కుని ఆస్థానంలో ఉన్న వైద్యుడు. ఈ బిట్టు చాలాసార్లు గత ప్రీవియస్ ఎగ్జామ్లలో అడుగుతూ వచ్చింది. కనిష్కుని ఆస్థాన వైద్యుడు చరకుడు రచించిన ఆయుర్వేద వైద్య గ్రంథము చరక సంహిత. చాలా ఇంపార్టెంట్ అండి. చరకుడు రచించిన ఆయుర్వేద వైద్య గ్రంథము చరక సంహిత అనే ఆయుర్వేద వైద్య గ్రంథాన్ని తను రాయడం అనేది జరిగింది. కనిష్కుని ఆస్థానంలో ఉన్న కవులలో ఒకడు ఆచార్య నాగార్జునుడు. ఈ ఆచార్య నాగార్జునుడు దక్షిణ భారతదేశంలో వేదాలి అనే గ్రామంలో జన్మించాడు. అది గుంటూరు జిల్లాలో ఉంటుంది. దక్షిణ భారతదేశంలో వేదాలి అనే గ్రామంలో ఉంటుంది. ఈ ఆచార్య నాగార్జునుడు జీవన ప్రమాణము ఎక్కువ కావడం ఎలా అని తెలుసుకోవటానికి హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేసి సిద్ధ నాగార్జునుడు అని బిరుదు పొందాడు. ఆ తర్వాత సుహురులేఖ, ఆరోగ్యమంజరి, రసరత్నాకరము అనే గ్రంథాలను రాశారు.
మాధ్యమికవాదాన్ని ప్రచారం చేశాడు. ఆచార్య నాగార్జునుడు మాధ్యమికవాదాన్ని ప్రచారం చేయడం అనేది జరిగింది. నాగార్జున కొండ వద్ద జీవించాడు. కనిష్కుని ఆస్థానంలో ఉన్న కవులలో అశ్వఘోషుడు బుద్ధ చరిత్ర, గౌతమ బుద్ధుని యొక్క జీవిత చరిత్రే బుద్ధ చరిత్ర, సౌందర్య నందనం అనే గ్రంథాలను రాశాడు. చాలా ఇంపార్టెంట్ అండి. అశ్వఘోషుడు రచించిన గ్రంథాలు బుద్ధ చరిత్ర, సౌందర్య నందనం అనే గ్రంథాలను అశ్వఘోషుడు అనే పండితుడు రచించాడు. ఆ తర్వాత చరకుడు అనే ఆయుర్వేద వైద్యుడు చరక సంహిత అనే ఆయుర్వేద వైద్య గ్రంథాన్ని రచించాడు. చరకుడు కనిష్కుని యొక్క ఆస్థానములో వైద్యుడు చరకుడు ఏం రాశాడండి? చరక సంహిత అనే ఆయుర్వేద వైద్య గ్రంథాన్ని రాశాడు. ఇదే కాకుండా వసుమిత్రుడు, పార్శ్వుడు అనే పండితులు కూడా కనిష్కుని యొక్క ఆస్థానంలో ఉన్నారు. ఇంతకుముందు ఆచార్య నాగార్జున గురించి చెప్పాను. తర్వాత చరకుడు, తర్వాత వసుమిత్రుడు, పార్శ్వుడు అనే పండితులు ఉండేవారు. తర్వాత అశ్వఘోషుడు అనేవారు. కనిష్కుడు మొదట హిందూ మతాభిమాని. శివుడిని, సూర్యుడిని, అగ్నిని ఆరాధించేవారు. యాదృచ్ఛికంగా బౌద్ధ మతము ప్రపంచ మతం కావటానికి కారకులైనటువంటి భారత చక్రవర్తులు అశోకుడు, కనిష్కుడు, హర్షవర్ధనుడు ఈ ముగ్గురు కూడా మొదట శైవ మతాన్ని ఆచరించిన వారు. వివిధ కారణాల వలన బౌద్ధ మతంలోకి మారడం అనేది జరిగింది. కనిష్కుని ఆస్థానంలో ఉన్న కవి అశ్వఘోషుని యొక్క ప్రభావం వలన కనిష్కుడు బౌద్ధ మతాభిమానిగా మారతాడు. అశ్వఘోషుడు అనే పండితుని యొక్క ప్రభావం వలన కనిష్కుడు బౌద్ధ మతాభిమానిగా మారిపోతాడు. అంతకుముందు హిందువు శివుడిని, సూర్యుడిని, అగ్నిని ఆరాధించేవాడు. ఆ తర్వాత కనిష్కుడు నాలుగవ బౌద్ధ సంగీతిని కాశ్మీరములోని కుందలవనములో నిర్వహించాడు. 4వ బౌద్ధ సంగీతిని కనిష్కుడు కాశ్మీరములోని కుందలవనంలో ఏర్పాటు చేశాడు. 4వ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేసిన రాజు కనిష్కుడు. ఎక్కడ ఏర్పాటు చేశాడు? కాశ్మీరంలోని కుందలవనంలో. 4వ బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు వసుమిత్రుడు. ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు. ఈ 4వ బౌద్ధ సంగీతిలోనే బౌద్ధ మతము 2 శాఖలుగా చీలిపోయింది. 4వ బౌద్ధ సంగీతిలోనే బౌద్ధ మతము 2 శాఖలుగా చీలిపోయింది. ఒకటి హీనయాన మతము, 2 మహాయాన మతము. హీనయాన మతస్థులు గౌతమ బుద్ధుని ఒక గురువుగా పూజిస్తారు. హీనయానం అంటే చిన్న వాహనము అని అర్థం. మహాయానం అంటే పెద్ద వాహనము అని అర్థం. మహాయాన మతస్థులు గౌతమ బుద్ధుని ఒక దేవునిగా ఆరాధించేవారు. ఆరాధించడం అనేది జరిగింది. మహాయాన మతము హిందూ మతానికి దగ్గరగా ఉంటుంది. బౌద్ధ మత మహాసభలను ఏమంటారు? సంగీతులు అంటాం. బౌద్ధ మత మహాసభను సంగీతి అంటాం. మొత్తం ఎన్ని జరిగినాయండి? 4 జరిగినాయి. మొట్టమొదటి బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగింది? రాజగృహంలో. ఏర్పాటు చేసిన రాజు ఎవరు? అజాత శత్రువు అనేవాడు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 2వ బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగింది? వైశాలిలో జరిగింది. ఏర్పాటు చేసిన రాజు ఎవరు? కాలాశోకుడు. మనకు ఆ ఫస్ట్ 2 అంత ఇంపార్టెంట్ కాకుండా చివరి 2 చాలా ఇంపార్టెంట్. 3వ బౌద్ధ సంగీతిని పాటలీపుత్రంలో అశోక చక్రవర్తి ఏర్పాటు చేశాడు. ఈ సమావేశానికి మొగలిపుత్త తిస్స అధ్యక్షత వహించాడు. తర్వాత 4వ బౌద్ధ సంగీతిని
కనిష్కుడు అనే రాజు కాశ్మీరంలోని కుందలవనంలో ఏర్పాటు చేశాడు. 4వ బౌద్ధ సంగీతిలోనే బౌద్ధ మతము రెండుగా చీలిపోయింది, హీనయాన మహాయాన. కనిష్కుడు మహాయాన బౌద్ధ మతాన్ని తీసుకొని దాన్ని వ్యాప్తి చేశాడు. మహాయాన బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడం అనేది జరిగింది. కనిష్కుడు ఏ బౌద్ధ మత శాఖను అనుసరించాడు? మహాయాన బౌద్ధ మత శాఖను అనుసరించి దాన్ని ప్రచారం చేయడం అనేది జరిగింది. కనిష్కుడు బౌద్ధ మతాన్ని చైనా దేశము, టిబెట్ దేశము, జపాన్ దేశాలకు విస్తరింపజేశాడు. చేసి రెండవ అశోకుడు అని ఈయన కీర్తి పొందడం అనేది జరిగింది. 4వ బౌద్ధ సంగీతిని కనిష్కుడు ఎక్కడ ఏర్పాటు చేశాడు అంటే కాశ్మీరంలోని కుందలవనంలో. 4వ బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు ఎవరు అంటే వసుమిత్రుడు అని చెప్పేస్తాం. ఉపాధ్యక్షుడు ఎవరు అంటే అశ్వఘోషుడు అని చెప్పుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ సమావేశము 4వ బౌద్ధ సంగీతిని కనిష్కుడు అనేవాడు ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే అతని ఆస్థానంలో పార్శ్వుడు అనే కవి ఉండేవాడు. అతని యొక్క సలహా మేరకే 4వ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకోవడం అనేది జరిగింది. కనిష్కుని యొక్క మంత్రి మాతంగుడు అనే మంత్రి రాజకీయ దురంధరుడు, అంటే గొప్ప రాజనీతిజ్ఞుడు. కనిష్కుని యొక్క మంత్రి పేరు మాతంగుడు. మైండ్లో పెట్టుకోవాల్సింది, కనిష్కుని యొక్క మంత్రి ఎవరు అంటే మాతంగుడు. ఈయనను రాజకీయ దురంధరుడు అని చెప్పుకోవడం అనేది జరిగింది. ఇప్పటికి కూడా భారత రాజకీయాలలో చాణక్యుని తెలుసుకోవడం అనేది జరుగుతుంటుంది. ఎందుకంటే ఆయన రాజనీతి ఎవరికి అర్థం కాకుండా ఉంటుంది, చాలా తెలివితో కూడుకొని ఉంటుంది. కౌటిల్యునికే మరొక పేరు చాణక్యుడు, కౌటిల్యునికే మరొక పేరు చాణక్యుడు, విష్ణుగుప్తుడు అని ఉంటుంది. సో అందుకని అప్పుడప్పుడు రాజకీయ నాయకులను అపర చాణక్యుడు అని ఉంటాం. కనిష్కుని కాలంలో రాజకీయ దురంధరునిగా పేరుగాంచిన దేవుడు అంటే మాతంగుడు ఎవరంటే కనిష్కుని యొక్క మంత్రి. కనిష్కుని కాలంలో వర్ధిల్లిన శిల్పకళ గాంధార శిల్పకళ. కనిష్కుని కాలంలో గొప్పగా వర్ధిల్లిన శిల్పకళను ఏమన్నాము? గాంధార శిల్పకళ అని చెప్పుకోవడం అనేది జరిగింది. ఎప్పుడు కూడా ప్రతిసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ శిల్పకళ మీదనే వస్తుంటుంది. ఈ గౌతమ బుద్ధునికి మొట్టమొదటిసారిగా విగ్రహ రూపం కల్పించింది గాంధార అనే ప్రాంతంలో. ఈ గాంధార అనేది ఒక ప్రాంతం పేరు. ఇప్పుడు అది ఎక్కడ ఉన్నది అంటే ప్రస్తుతము ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉన్నది. అక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంతము, పర్వత ప్రాంతాలలో బాగా కొండలనే గుట్టలు, రాళ్ళు అనేవి ఉన్నాయి. ఆ రాతికి గౌతమ బుద్ధుని యొక్క విగ్రహాలను తొలిపించడం అనేది జరిగింది. అది ఏ రూపంగా అంటే గ్రీకు బౌద్ధ మత కళ రూపంగా తొలిపించి భారతీయ గ్రీకు శిల్పకళ రీతులలో చెక్కడం అనేది జరిగింది. ఇందులో ముఖ లక్షణాలు, నొక్కుల జుట్టు, వస్త్రం కప్పుకుంటే అన్ని ముడతలు పడ్డట్టుగా ఉంటుంది. గాంధార శిల్పకళ గ్రీకో బౌద్ధ మత కళ, దీన్ని మన మైండ్లో పెట్టుకోవాలి. గాంధార శిల్పకళ ఎవరి కాలంలో వర్ధిల్లింది? కనిష్కుని కాలంలో. కనిష్కుని కాలంలో వర్ధిల్లిన శిల్పకళ గాంధార శిల్పకళ. గాంధార శిల్పకళ దేని నుంచి ప్రేరణ పొందింది? గాంధార శిల్పకళ దేని నుంచి తీసుకోబడింది అంటే గ్రీకో బౌద్ధ మత కళ అంటారు. గాంధార శిల్పకళను ఏమంటారండి? గ్రీకో బౌద్ధ మత కళ. గౌతమ బుద్ధునికి మొట్టమొదటిసారిగా విగ్రహ రూపణ కల్పించింది ఎందులో అంటే గాంధార శిల్పకళలోనే. ఈయనకు విగ్రహ రూపము కనిపించారు. కనిష్కుడు తమ సామ్రాజ్యాన్ని రాష్ట్రాలు, ఆహారాలు, జనపదాలు, దేశాలుగా విభజించాడు. కనిష్కుడు తమ సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా, ఆహారాలుగా, జనపదాలుగా, దేశాలుగా విభజించాడు. ఓవరాల్గా మరొకసారి కనిష్కుని గురించి చూద్దాం. కుషానుల రాజ్యస్థాపకుడు కుజులకాడు ఫైసిస్. కుషాను రాజ్యస్థాపకుడు కుజులకాడు ఫైసిస్. కుజులకాడు ఫైసిస్కి మొదటి కార్డ్ ఫైసిస్ అంటాం. కుజులకాడు ఫైసిస్ తర్వాత అధికారంలోకి వచ్చింది ఎవరు? వీమాకాడ్ ఫైసిస్ అనేవాడు. వీమాకాడ్ ఫైసిస్ శివుడిని ఆరాధించి మహేశ్వర అనే బిరుదును పొంది ఆ బిరుదుతోటి నాణాలు ముద్రించాడు. దేంతో నాణాలు? వెండి నాణాలు ముద్రించారు. వెండి నాణాలను ముద్రించాడు. కుషాను రాజులందరిలోకెల్లా గొప్పవాడు కనిష్కుడు. కుషాను వంశ రాజులందరిలోకెల్లా గొప్పవాడు కనిష్కుడు. కనిష్కుని యొక్క రాజధాని పురుషపురం, నేటి పాకిస్తాన్లోని పెషావర్. చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడు.
కనిష్కుడు క్రీస్తకము 78లో రాజ్యానికి వచ్చాడు. అందుకు గుర్తుగా క్రీస్తకము 78న శకయుగము అనే దాన్ని ప్రారంభించాడు. కనిష్కుడు ప్రారంభించినటువంటి ఈ శకయుగాన్ని భారత ప్రభుత్వము తన క్యాలెండర్కు మాతృకగా తీసుకున్నది. కనిష్కుడు కాశ్మీరాన్ని జయించి అక్కడ కనిష్కపురము అనే ఒక పట్టణాన్ని ఏర్పాటు చేశాడు. కనిష్కుడు కాశ్మీరాన్ని జయించి ఏ పట్టణాన్ని నిర్మించాడు? కనిష్కపురము అనే పట్టణాన్ని నిర్మించాడు. తర్వాత చైనా దేశపు చక్రవర్తి యొక్క రాయబారిని, చైనా దేశపు చక్రవర్తి యొక్క సేనాధిపతిని ఓడించాడు. ఓడించి ఈయన ఏమని బిరుదు పొందిందంటే దైవపుత్ర, లేదు దేవపుత్ర అంటాం. కొన్ని పుస్తకాలలో దేవపుత్ర అని పడుతుంది, కొన్ని పుస్తకాలలో దైవపుత్ర అని పడుతుంది. అయినా రెండు కూడా కరెక్టే. చైనా చక్రవర్తిని ఓడించి పొందినటువంటి బిరుదేంది దైవపుత్ర, లేదు దాన్నే దేవపుత్ర అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇతను పాటలీపుత్రం వరకు దండయాత్ర చేసుకుంటూ వచ్చాడు. పాటలీపుత్రంలో ఉన్నటువంటి అశ్వఘోషుడు అనే బౌద్ధ పండితుని ఇతన్ని తీసుకొని పోవడం వలన, అతని ప్రభావం వలన హిందూ మతాభిమానిగా ఉండి శివుణ్ణి ఆరాధించినటువంటి కనిష్కుడు బౌద్ధ మతాభిమానిగా మారిపోతాడు. మారిపోయి కాశ్మీరంలోని కుందలవనంలో 4వ బౌద్ధ సంగీతాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ బౌద్ధ సంగీతిలో బౌద్ధ మతము రెండుగా చీలిపోయింది. హీనయాన, మహాయాన అనే 2 శాఖలుగా చీలిపోయింది. కనిష్కుడు మహాయాన మతాన్ని తీసుకొని దాన్ని పోషించాడు. సో ఈ మతాన్ని బర్మా దేశానికి, ఆ తర్వాత చైనా దేశానికి, టిబెట్ దేశానికి, జపాన్ దేశానికి, పశ్చిమాసియా దేశాలకు వ్యాపింపచేసి 2వ అశోకుడు అని పేరుగాంచాడు. ఎందుకంటే అశోక చక్రవర్తి బౌద్ధ మతాన్ని ఏ విధంగా వ్యాప్తి చేసిండో కనిష్కుడు కూడా బౌద్ధ మతాన్ని అలాగే వ్యాప్తి చేసి 2వ అశోకుడు అని పేరుగాంచడం అనేది జరిగింది. ఆ తర్వాత కనిష్కుని ఆస్థానంలో ఉన్న కవులు ఆచార్య నాగార్జునుడు, వసుమిత్రుడు, పార్శ్వుడు, అశ్వఘోషుడు అనే కవులు ఉన్నారు. చరకుడు అనే వైద్యుడు ఉన్నాడు. చరకుడు చరక సంహిత అనే ఆయుర్వేద వైద్య గ్రంథము రాశాడు. అశ్వఘోషుడు బుద్ధ చరిత్ర సౌందర్యనందనం అనే గ్రంథాలను రాశాడు. ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు. ఆచార్య నాగార్జునుడు ఎక్కడ నివసించాడు? నాగార్జున కొండ వద్ద జీవించాడు. అక్కడ ఒక విశ్వవిద్యాలయాన్ని కూడా ఈయన ఏర్పాటు చేశాడు. మహాయాన బౌద్ధ మతాన్ని ప్రచారం చేసి 2వ బుద్ధుడు అని పేరుగాంచాడు. ఇక్కడ చూడండి, 2వ బుద్ధుడు, 2వ అశోకుడు. 2వ బుద్ధుడు అని ఎవరినంటాము? ఆచార్య నాగార్జునుని 2వ బుద్ధుడు అంటాం. మహాయాన బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు. ఇతనిని ఇండియన్ ఐన్స్టీన్ అని పిలుస్తాం. ఐన్స్టీన్ ఏ దేశానికి చెందినవాడు? జర్మనీ దేశానికి చెందినవాడు. ఐన్స్టీన్ ఎవరి వలన తన దేశం జర్మనీ దేశాన్ని వదిలిపెట్టాడు అంటే హిట్లర్ వలన తన దేశాన్ని వదిలిపెట్టిపోయాడు. హిట్లర్ వలన వదిలిపోవడం అనేది జరిగింది. సో మన దగ్గర భారతదేశంలో ఇండియన్ ఐన్స్టీన్ అని ఎవరిని అంటాము? ఆచార్య నాగార్జునుని అంటాం. ఆయననే సిద్ధ నాగార్జునుడు అని చెప్పేస్తాం. 2వ గౌతమ బుద్ధుడు అని చెప్తాం. మహాయాన మతాన్ని ప్రచారం చేశాడు. ఆ తర్వాత వసుమిత్రుడు ఏం గ్రంథాలు రాశాడు? అశ్వఘోషుడు ఏం గ్రంథాలు రాశాడు? బుద్ధ చరిత్ర, సౌందర్యనందనం. తర్వాత కనిష్కుని కాలంలో వర్ధిల్లిన శిల్పకళ గాంధార శిల్పకళ. గాంధార అనేది ప్రాంతము. అక్కడ గౌతమ బుద్ధునికి విగ్రహ రూపము చెక్కబడింది కాబట్టి దాన్ని గాంధార శిల్పకళ అంటాం. గాంధార శిల్పకళ అనేది ఏంటిదంటే గ్రీకో బౌద్ధ మత కళ. ఇది దాదాపుగా 99% కాంపిటేటివ్ ఎగ్జామ్లో 100% వస్తుంటుంది దాదాపుగా. గాంధార శిల్పకళ ఎవరి కాలంలో వర్ధిల్లింది? కనిష్కుని కాలంలో వర్ధిల్లింది. గాంధార శిల్పకళ అనేది గ్రీకో బౌద్ధ మత కళ. గౌతమ బుద్ధునికి మొట్టమొదటిసారిగా విగ్రహ రూపము కల్పించబడింది గాంధార శిల్పకళలోనే కల్పించబడింది. కనిష్కుడు తమ రాజ్యాన్ని రాష్ట్రాలు, ఆహారాలు, జనపదాలు, దేశాలు, దేశాలుగా తన రాజ్యాన్ని విభజించుకోవడం అనేది జరిగింది. మరొక టాపిక్ ఏంటి అంటే సంగమ యుగం. ఫస్ట్ టాపిక్ ఇంతకుముందు ఇక్ష్వాకుల గురించి చూసాం. ఇక్ష్వాకుల తర్వాత కుషానుల గురించి చూసాం.
కుషానుల తర్వాత సంగమ యుగం, సంగమ యుగము అని చెప్పేస్తాం. సంగం అంటే మీనింగు కవి పండిత పరిషత్. ఇది చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తున్నటువంటి బిట్టు. సంగం అనగా అంటాడు, అంతే. క్వశ్చన్ ఏంటంటే సంగం అనగా. సంగం అంటే కవి పండిత పరిషత్. సంగం అంటే మీనింగ్ ఏంటండి? కవి పండిత పరిషత్ సంగం అని పిలుస్తాం. పాండ్యుల రాజధాని మదురై. పాండ్యుల రాజధాని మదురై. మదురైలో ఏర్పాటు చేసిన కవి పండిత సమ్మేళనాన్ని సంగం అని చెప్పేస్తాం. ఈ సంగమ యుగము క్రీస్తు పూర్వము 300 సంవత్సరం నుంచి క్రీస్తు శకము 300 సంవత్సరాల వరకు కొనసాగింది అని చెప్పేస్తారు. క్రీస్తు పూర్వము 300 సంవత్సరం నుంచి క్రీస్తు శకము 300 సంవత్సరాల వరకు కొనసాగింది అంటాడు. ఇంకొక కొన్ని పుస్తకాలలో ఏమంటాడంటే క్రీస్తు పూర్వం 200 సంవత్సరం నుంచి క్రీస్తు శకము 200 సంవత్సరాల వరకు ఈ సంగమ ఏజీ కొనసాగింది, అంటే సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది. సంగం అంటే ఏంది? కవి పండిత పరిషత్. తమిళ దేశ చరిత్రలో సంగమ యుగాన్ని స్వర్ణయుగము అని పిలుస్తారు. సంగమ యుగాన్ని స్వర్ణయుగము అంటాం. గ్రీకులకు ఇలియడ్, ఓడెస్సీ కావ్యాలు, గ్రీకుల ఐతిహాసిక రంగంలో మణిపూస లాంటివి ఇలియడ్, ఓడెస్సీ. ఒకసారి వినండి. గ్రీకుల యొక్క ఇతిహాసిక రంగంలో మణిపూస లాంటివి ఇలియడ్, ఓడెస్సీ అనే కావ్యాలు. అలాగే భారతీయులకు రామాయణ మహాభారతాలు ఇలియడ్, ఓడెస్సీలు గ్రీకులకు ఎంత అద్భుతమైన గ్రంథాలు, భారతీయులకు కూడా రామాయణ మహాభారతాలు కూడా అంతే పవిత్రమైన గ్రంథాలు. అలాగే సంగమ యుగం నాటి గ్రంథాలు శిలపాధికారము, మణిమేఖలై అనే గ్రంథాలు సంగమ యుగం నాటి ఇతిహాసాలు అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్రింది వానిలో సంగమ యుగము నాటి ఇతిహాసమును గుర్తించము. ఏంటిది? శిలపాధికారము, మణిమేఖలై అనే 2 గ్రంథాలు సంగమ యుగం నాటి ఇతిహాసాలుగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. పాండ్యుల రాజధాని మదురైలో పాండ్యుల రాజధాని ఏంటండి? మదురై. పాండ్యరాజులు మదురైలో ఏర్పాటు చేసిన కవి పండిత పరిషత్తే సంగం అని పిలుస్తున్నాం. సంగమ యుగం నాటి రాజ్యాలు చోళ, చేర, పాండ్య రాజ్యాలు. ఈ చోళ, చేర, పాండ్య రాజ్యాలను ద్రావిడకం లేదా తమిళకము అంటాం. తుంగభద్రా నది నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ప్రాంతమే తమిళ రాజ్యము. తుంగభద్రా నది యొక్క దక్షిణ ప్రాంతము నుంచి కన్యాకుమారి వరకు కలిగిన ప్రాంతాన్ని ఈ ద్రావిడ దేశము అని పిలుస్తాం, ద్రావిడకము అంటాం. ఆ తమిళ సంగమ యుగము నాటి రాజ్యాలు చోళ, చేర, పాండ్య రాజ్యాలు అంటున్నాం. ఈ సంగమ యుగము నాటి రాజ్యాలను గురించి పేర్కొన్నటువంటి శాసనాలు అశోకుని శిలాశాసనాలు, తర్వాత కళింగరాజు కారవేలుని శాసనం. కళింగరాజు కారవేలుడు ఏ శాసనం వేయించాడు అంటే హాతి గుంఫా శాసనం. చాలా ఇంపార్టెంట్ అండి. కారవేలుడు ఏ శాసనం వేయించాడు? హాతి గుంఫా శాసనం అనేది వేయించాడు. అశోకుని యొక్క శిలాశాసనాలు, కళింగరాజు కారవేలుని యొక్క హాతి గుంఫా శాసనం. ఏ రాజ్యాలను పేర్కొంటున్నాయి? చోళ, చేర, పాండ్య రాజ్యాల గురించి పేర్కోవడం అనేది జరిగింది. ఇందులో చేర రాజ్యం. ఈ చేర రాజ్యము నేటి కేరళ ప్రాంతంలో ఉన్నటువంటి కొచ్చిన్, తిరువానుకూర్. చేర రాజ్యం అనేది ఎక్కడ ఉంటుందంటే నేటి కేరళలో కొచ్చిన్, తిరువానుకూర్ ప్రాంతమే చేర రాజ్యము. ఈ చేర రాజ్యానికి మొట్టమొదటి రాజు ఎవరంటే ఉదయన్ జరల్ చెప్పుకుంటాం. చేర రాజులలో గొప్ప రాజు సెంగుత్తవాన్. చేర రాజులలో గొప్ప రాజు ఎవరు? సెంగుత్తవాన్. సెంగుత్తవాన్కు కలిగిన బిరుదు ఎర్ర చేర. చేర రాజుల యొక్క రాజధాని వంజి, దానికి మరొక పేరు కరూరు. చేర రాజ్యానికి రాజధాని వంజి లేదా కరూరు. వంజికే మరొక పేరు కరూరు అని పిలుస్తాం. చేర రాజ్యం ఎక్కడున్నది? ఇప్పుడున్నటువంటి కేరళ రాజ్యం.
కేరళ రాజ్యంలో ఏ ప్రాంతము? కొచ్చిన్ ప్రాంతము, తిరువాన్కూర్ ప్రాంతం. ఈ చేర రాజ్యంలో మొదటి రాజు ఎవరు? ఉదయన్ జరల్. ఎవరండి? ఉదయన్ జరల్. గొప్ప రాజు సెంగుత్తవాన్. చేర రాజులలో గొప్ప రాజు ఎవరంటే సెంగుత్తవాన్. సెంగుత్తవాన్ని విజయాలను తెలుపుతున్నటువంటి గ్రంథము, సెంగుత్తవాన్ విజయాలను తెలుపుతున్నటువంటి గ్రంథము శిలపాధికారము. చాలా ఇంపార్టెంట్ అండి. శిలపాధికారం అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? ఇలంగో అడిగల్. ఇలంగో అడిగల్. ఇలంగో అడిగలు ఎవరు అంటే సెంగుత్తవాని యొక్క సోదరుడు. ఇలంగో అడిగల్ ఎవరంటే సెంగుత్తవాని యొక్క సోదరుడు. ఇలంగో అడిగల్ సెంగుత్తవాని యొక్క సోదరుడు. అతను రాజ్యాన్ని వరింపక రాజ్యాన్ని తన సోదరుడు సెంగుత్తవానికి ఒప్పజెప్పేసి తన వ్యాసరంగంలో నిమగ్నం అయిపోయాడు. ఈ చేర రాజ్యము నేటి కేరళలోని వంజీ కరూర్ ప్రాంతము. చేర రాజ్యానికి రాజధాని వంజీ లేదా కరూరు. మొదటి రాజు ఉదయన్ జరలు. గొప్ప రాజు సెంగుత్తవాను. సెంగుత్తవాను విజయాలను తెలిపే గ్రంథము శిలపాధికారము. శిలపాధికారం అనే గ్రంథాన్ని ఇలంగో అడిగలు అనేట ఆయన రాశాడు. ఇలంగో అడిగలు అంటే మీనింగు పూజ్య పాదులు. ఇలంగో అడిగలు అంటే మీనింగు పూజ్య పాదులు అని చెప్పుకుంటాం. చేరరాజులలో జరల్ అడాన్ అనేవాడు హిమాలయ పర్వతాల వరకు రాజ్యాన్ని విస్తరింప చేయడం అనేది జరిగింది. దాని తదంతరం మరొక గొప్ప రాజ్యము చోళ రాజ్యము. చోళ రాజ్యం. చోళ రాజ్య స్థాపకుడు ఎలారా. చాలా ఇంపార్టెంట్ అండి. అయితే మనకి ఇక్కడ చోళులు రెండు రకాలుగా ఉంటారు. ప్రాచీన చోళులు, నవీన చోళులు. ప్రాచీన చోళులు, నవీన చోళులు అని చెప్పేసి చోళులు రెండు రకాలుగా ఉంటారు. అంటే సంగమ యుగము నాటి ఉన్నటువంటి చోళరాజులనేమో ప్రాచీన చోళులు అంటాము. ఆ తర్వాత 9వ శతాబ్దంలో అధికారంలోకి వస్తారు. క్రీస్తు శకము 846 సంవత్సరంలో విజయాలయ చోళుడు చోళ రాజ్యాన్ని స్థాపిస్తాడు. అప్పుడు వారిని మనము నవీన చోళులు అంటాం. దాన్నే కాంపిటేటివ్ ఎగ్జామ్లో నవీన చోళుల గురించే మనకి ఎక్కువగా వస్తుంది. అయితే సంగమ యుగం నాటి చోళ రాజ్యం గురించి ఇక్కడ చూస్తున్నాము. అంటే ప్రాచీన చోళుల గురించి. ఈ ప్రాచీన చోళ రాజ్య స్థాపకుడు ఎలారా. ప్రాచీన చోళ రాజ్య స్థాపకుడు ఎలారా. ఈ ప్రాచీన చోళలకు గొప్ప రాజు కరికాల చోళుడు. కరికాల చోళుడు అనేవాడు ఈ ప్రాచీన చోళులలో గొప్పవాడు. ఈ కరికాల చోళుడనే పేరు ఈయనకి ఎందుకు వచ్చిందంటే కాలు కాలి నల్లబడినందున, కాలు కాలి నల్లబడినందున కరికాలుడు అనే పేరు వచ్చింది. ఇతను తమిళనాడు మొత్తాన్ని పూర్తిగా జయించాడు. ఈ చోళ రాజ్యానికి సమాంతరంగా ఉన్న రాజ్యాలు ఏమున్నాయి? చేర రాజ్యం ఉన్నది, పాండ్య రాజ్యం ఉన్నది. చేర రాజ్యం ఉన్నది, పాండ్య రాజ్యం ఉన్నది. ఈ చేర రాజులను, పాండ్య రాజులను పూర్తిగా ఓడించి తమిళనాడునంతా కూడా తన ఆధిపత్యంలోకి తీసుకున్నాడు. తమిళనాడును తన ఆధిపత్యంలోకి తీసుకున్న తర్వాత సింహల దేశం మీద దాడికి పోయాడు. సింహలము, సిలోను, దీన్ని ప్రస్తుతం మనము శ్రీలంక అంటున్నాం. శ్రీలంక పూర్వ పేరు సిలోన్, అదే సింహలం. ఆ సింహల దేశం మీద దాడి చేసిండు. దాడి చేసి అక్కడ ఉన్నటువంటి రాజును ఓడించి 12,000 మంది సైనికులను ఖైదీలుగా తీసుకొచ్చి కావేరీ నదికి ఆనకట్ట కట్టించాడు. కావేరీ నదికి ఆనకట్ట కట్టించాడు. కాబట్టి కావేరీ నదికి ఆనకట్ట కట్టించి అడవులను నరికేపించి వ్యవసాయానికి సాగునీటి వసతులను కల్పించడం అనేది జరిగింది. ఇతడు తమిళనాడులో అనేక శివాలయాలను నిర్మించాడు. తమిళనాడులో అనేక శివాలయాలను నిర్మించాడు. ప్రాచీన చోళుల రాజధాని వరయ్యూరు. ప్రాచీన చోళుల యొక్క రాజధాని ఏంటి అంటే వరయ్యూరు అనేది ప్రాచీన చోళుల రాజధాని. ప్రాచీన చోళుల రాజధాని అనేది వరయ్యూరు. కరికాలుడు అంటే శత్రువుల గజబలానికి కాలుని వంటి వాడు అని చెప్తారు. కాలి నల్లబడినందువలన కరికాలుడు అనే పేరు వచ్చింది. శ్రీలంకను జయించి 12,000 మందిని ఖైదీలుగా తెచ్చి కావేరీ నదికి ఆనకట్టలు కట్టించాడు. కావేరీ పట్టణము ఇతనికి కొత్త రాజధాని అయింది. కావేరీ పట్టణము కొత్త రాజధాని అయింది. కావేరీ పట్టణము ఓడరేవు కావడం అనేది జరిగింది. ఎక్కడ కావేరీ నది మీద ఆనకట్ట కట్టిందంటే శ్రీరంగం వద్ద ఆనకట్ట కట్టించాడు. పెన్నార్ కాలువను నిర్మించాడు. పెన్నార్ కాలువను నిర్మించాడు.
అయితే దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన అన్ని రాజవంశాలు కూడా మేము కరికాల చోళుని సంతతికే చెందినవారం అని చెప్పుకునేవాళ్ళు. మరొక గొప్ప రాజ్యము సంగమయుగంలో పాండ్యులు. పాండ్య రాజులలో గొప్ప రాజు నెడుం జలియన్. పాండ్య రాజులలో గొప్పవాడు నెడుం జలియన్. ఈ నెడుం జలియను చేర చోళ నాయక రాజులను తలయాలంగానం యుద్ధంలో యలంగానం అనే యుద్ధంలో ఓడించాడు. పాండ్యుల రాజధాని మదురై. ఇతడు మదురైలో ఏర్పాటు చేసిన కవి పండిత సమ్మేళనమే సంగం అని చెప్పేస్తాం. సంగమ యుగము నాటి ఇతిహాసాలు గ్రంథాలు. తోల్కపియర్ అనే కవి తోల్కపియం అనే గ్రంథము రాశాడు. ఇది వ్యాకరణ గ్రంథము. తోల్కపియం అనే వ్యాకరణ గ్రంథాన్ని రాశాడు. ఇది ఆనాటి సామాజిక వ్యవస్థ గురించి తెలుపుతున్నటువంటిది. ఆనాటి సామాజిక వ్యవస్థ గురించి మనకు తెలుపుతుంది. తిరుతక్కదేవర జీవక చింతామణి. తోల్కపియం అనేది వ్యాకరణ గ్రంథము. తిరుతక్కదేవర అనే కవి రచించిన గ్రంథము జీవక చింతామణి ప్రముఖ వైద్య గ్రంథము. ప్రముఖమైన వైద్య గ్రంథము. తర్వాత సంగమయుగము నాటు ఇతిహాసాలుగా పేర్కొన్న గ్రంథాలు ఏంది అంటే శిలపాధికారము, మణిమేకలై. ఇలంగో అడిగలు శిలపాధికారం అనే గ్రంథాన్ని రచించాడు. ఇది తమిళులకు గొప్ప ఇతిహాసం లాంటిది. తర్వాత సుత్తలై సత్తనార్ అనే కవి మణిమేఖలై అనే గ్రంథం రాశాడు. మణిమేఖల అనే ఒక స్త్రీ గురించి తెలియజేస్తుంది. తమిళనాటలో వేశ్యవాటికలో జన్మించినటువంటి సచ్చీల మణిమేఖల. ఈమె సాధు అరవభ్రణి వలన బౌద్ధ మతాన్ని తీసుకొని బౌద్ధ మతానికి సేవ చేసింది. సో మణిమేకలై అనేది బౌద్ధ మత గ్రంథము. ఈ సంగమయుగము నాటి ఇతిహాసాలు శిలపాధికారము, మణిమేకలై. ఈ రెండింటిని రాసిన కవుల పేర్లు కూడా ఇంపార్టెంటు. ఇలంగో అడిగలు శిలపాధికారం అనే గ్రంథాన్ని రాస్తే సుత్తలై సత్తనార్ మణిమేకలై అనే గ్రంథాన్ని రాశాడు. మణిమేకలై అనే గ్రంథాన్ని రాశాడు. ఈ పాండ్యుల కాలంలో ఈ సంగమయుగంలో పాండ్య ప్రజలు కొలిచినటువంటి దేవతలు ఎవరంటే శివుడు, మురుగన్ ఎక్కువగా పూజించడం అనేది జరిగింది. శివుడిని పూజించారు, మురుగన్ అనే దేవతను పూజించారు. ఆ తర్వాత ఈ సంగమయుగం నాటి రాజ్యాలు రోమ్ దేశంతో, చైనా దేశంతో, మలేసియా దేశాలతోటి దేశాలతోటి వర్తక సంబంధాలను కలిగి ఉండేవారు. రోమ్, చైనా, మలేసియా దేశాలతోటి వీరు వర్తక సంబంధాలను కలిగి ఉండడం అనేది జరిగింది. సంగం కవి పండిత పరిషత్. పాండ్యుల రాజధాని మదురైలో ఏర్పాటు చేసిన కవి పండిత సమ్మేళనమే సంగం అని పిలుచుకోవడం అనేది జరిగింది. ఇందులో ఫస్ట్గా చేర రాజ్యానికి రాజధాని వంజి. ఇది మైండ్లో పెట్టుకుంటే చాలు. చేర రాజ్యానికి రాజధాని వంజి. చేర రాజులలో గొప్పవాడు సెంగుత్తవానికి ఏమని బిరుదుంది? ఎర్రచేర. తర్వాత చోళ రాజ్యము. చోళ రాజ్య స్థాపకుడు ఎలారా. ప్రాచీన చోళుల రాజధాని వరైఊరు. ప్రాచీన చోళులలో గొప్పవాడు కరికాల చోళుడు కావేరి నది మీద ఆనకట్టలు కట్టించాడు. తర్వాత చోళుల తర్వాత మరొక రాజవంశము పాండ్య రాజవంశం. ఈ మూడు సమకాలీనమైనటువంటి రాజవంశాలే. పాండ్యుల రాజధాని మదురై. పాండ్యులలో గొప్పవాడు నెడుం జలియను మదురైలో ఏర్పాటు చేసిన కవి పండిత సమ్మేళనమే సంఘం అని మనం పిలుచుకుంటాం. సంగమ యుగం నాటి ముఖ్యమైన గ్రంథాలు తోల్కపియం అనే ఒక వ్యాకరణ గ్రంథాన్ని రాశాడు. తిరుతక్కదేవర జీవక చింతామణి అనే గ్రంథాన్ని రాశాడు. తర్వాత ఇలంగో అడిగలు అనేవాడు శిలపాధికారం అనే గ్రంథాన్ని రాశాడు. సుత్తలై సత్తనారు మణిమేఖలై అనే గ్రంథాన్ని రాశాడు. సంగమయుగం నాటి ప్రజలు ఏ దేవతలను పూజించారంటే శివుడిని, మురుగన్ను పూజించడం అనేది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.